ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు. మరి ఎలా కొట్టేశాడు, ఏంటి, పోలీసులు ఏం చేశారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సైబర్ నేరం ఈ రోజుల్లో దీనికి అంతే లేకుండా పోతోంది. రకరకాల మార్గాల ద్వారా డబ్బులు దోచేసుకుంటున్నారు సైబర్ నేరగాలు. కొన్నింట్లో వీరిని పట్టుకోగలుగుతున్నా చాలా వాటిల్లో దొరకకుండా తప్పించుకుంటున్నారు. సామాన్య మానవుడికి దగ్గర నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు కూడా సైబర్ నేరగాల బాధితులు ఉన్నారు. వీళ్ళని పట్టుకునేందుకు పోలీసులు ఒక స్పెషల్ టీం ఉంటుంది. అయినా కూడా వీరి ఆగడాల దొంగతనాలు ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్లో హర్ష్ అనే వ్యక్తి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ళు 1.10 కోట్ల రూపాయలు కొట్టేశారు. వెంటనే వచ్చిన బ్యాంక్ ఎస్ఎంఎస్తో అప్రమత్తమైన బాధితుడు బ్యాంక్ సిబ్బందిని, పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులు కూడా సకాలంలో స్పందించి 25 నిమిషాల్లోనే డబ్బులు వెనక్కి రప్పించారు. ఈ నెల 27న హర్ష్కు 3 మెసేజ్లు వచ్చాయి. అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఉదయం 9 గంటలకి 50 లక్షలు, 10 నిమిషాలకి గంటలకి మరో 50 లక్షలు, 11 గంటలకి మరో 10 లక్షలు మరో అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయని వెంటనే హర్ష్ బ్యాంక్కు కాల్ చేసి విషయం చెప్పారు. తాను ట్రాన్స్ఫర్ చేయలేదని కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత 1930 నంబర్కు ఫోన్ చేసి జరిగిన మోసాన్ని సైబర్ సెల్కు కూడా చెప్పారు. దీంతో వెంటనే ఎన్సీఆర్పీ, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నేతృత్వంలోని సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో టీఎస్సీఎస్బీ కూడా అలర్ట్ అయ్యింది. నేరస్తుడు డబ్బును డ్రా చేయకుండా నిలిపివేశారు. అప్పటికి దొంగ కేవలం 10,000 మాత్రమే డ్రా చేయగలిగాడు. తర్వాత విచారణలో డబ్బులు బెంగళూరులోని అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యాయని తేలింది. ఇది సజావుద్దీన్, సలీముద్దీన్ ఖాతాలుగా గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు హర్ష్కు వెనక్కు డబ్బులు వచ్చేట్టు చేశారు. డబ్బులు పోయిన వెంటనే గుర్తిస్తే వాటిని వెనక్కు తీసుకురావడం సులభమని చెప్తున్నారు టీఎస్సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. ఈ విధంగా వార్తలు